ఇంతకు ముందు ఎపిసోడ్ లో హంసధ్వజ మహారాజు ఎటువంటి ధర్మపరాయణుడు, అతని గురువులు ఎటువంటి ధర్మపరాయణులు, అలాగే ఆ రాజు గుర్రాన్ని పట్టుకొని యుద్ధానికి చాటింపు వేసిన విషయం, ఇలా అన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో ఆలస్యంగా వచ్చిన తన కొడుకుకి ఎటువంటి భయంకరమైన శిక్ష విధించబోతున్నాడు, అలాగే గురువులు శిక్ష విధించడంలోనూ ధర్మం విషయంలోనూ ఎంత కఠినంగా వ్యవహరించారు, ఆ తరువాత ఆ సుధనువుడు కృష్ణ పరమాత్మ దయతో ఎలా శిక్ష తప్పించుకున్నాడు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. యవన సైనికులు అంటే ఏమిటి? ఈ రోజుల్లో రాష్ట్రాల్లో కల్లోలాలు జరిగితే ఇక్కడ పోలీసులు కాకుండా పక్క రాష్ట్రాల నుంచి పోలీసులను తీసుకువస్తారే, అలాగే ఆ రోజుల్లో యవన దేశం నుంచి కొంత సైన్యం తెచ్చి పెట్టుకునేవారు. యవన దేశం అంటే ఇప్పుడు ఉన్న గ్రీకు దేశం. మనకు ఈ వేళ భారతదేశం ఇంతవరకే ఉంది, కానీ ఆ రోజుల్లో భారతదేశం అంటే అటు యవన దేశం వరకు ఇటు హిమాలయానికి ఉత్తరం దాకా అంతా భారతదేశమే. చాలా విస్తృతమైన భారతదేశం మనకుండేది. అక్కడి వరకు కూడా వేద సంస్కృతి అమలులో ఉండేది. వేషభాషల మార్పు తప్పితే వేద సంస్కృతిలో మార్పు ఉండదు. అందువలన యవనులకు మనకు కూడా ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండేవి. సైనికుల రాకపోకలు కూడా ఉండేవి. ఇప్పుడు రాజుగారి కొడుకును లాక్కు రావాలంటే మామూలుగా ఆ ఊళ్ళో ఉండే సైనికులను పంపిస్తే వాళ్ళు భయపడతారు. అందుకని యవన సైనికుల్ని పంపించాడు. ఈ యవన సైనికులు వెళ్ళేటప్పటికి సుధనువుడు స్నానం చేసి సరిగ్గా వాకిట్లోకి వచ్చి రథమెక్కబోతున్నాడు. అయ్యా, మీ నాన్నగారు మండిపడిపోతున్నారు, మమ్మల్ని జుట్టు పట్టుకుని లాక్కురమ్మన్నారు, అంత పని చేయలేకపోతున్నాం, వెంటనే రండి అన్నారు సైనికులు. ఈయన బయలుదేరాడు. సరాసరి రాజు దగ్గరికి వెళ్లి నుంచున్నాడు. ఆయన మండిపడిపోతున్నాడు. వీరా అని పిలిచాడు. నువ్వు వీరుడువా అని ఆక్షేపించడం కోసం శ్రీకృష్ణుడి మీద యుద్ధం ప్రకటించాం. శ్రీకృష్ణ దర్శనం కోసం రాజ్యమంతా సన్నద్ధమైంది. నువ్వు ఒక్కడివి ఎందుకు ఆలస్యం చేశావు అంటూ హడావుడి చేశాడు ఆయన. ఆశ్చర్యం ఏమిటంటే హడావుడి చేస్తున్న ఆ రాజుకు ఈ రోజు తన కొడుకు రోజు కంటే దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తూ కనిపిస్తున్నాడు. పైగా ఏమీ జంకు లేకుండా అందరి ఎదురుగుండా నాన్నగారు, మీ కోడలు కొడుకు కావాలంది, తర్పణాలు చేసేవాడు కావాలంది, దానికి ఏర్పాటు చేసి వస్తున్నాను అన్నాడు. ఆ మాట వినేటప్పటికీ రాజుకు కడుపులో దేవినట్లయిపోయింది. యుద్ధానికి వెడుతుంటే ఈ మాటలేమిటి? వీడు కామమోహితుడా, ధర్మమోహితుడా? ధర్మ విషయంలో పొరపాటు పడ్డాడా, కామ విషయంలో పొరపాటు పడ్డాడా? వీడి కళ్ళు గాని ముఖవచ్చస్సు గాని చూస్తుంటే ఏ రకమైన లోటు కనిపించటం లేదు. ఇదోధికమైన దీప్తి కనిపిస్తోంది. సామాన్యంగా కామ ప్రవృత్తుడైన పురుషుడి తేజస్సు తగ్గిపోతుంది. కొంత సమయానికి గాని మళ్లీ తేజస్సు పుంజుకోదు. దాన్ని యోగులైన వారు దర్శించి చెప్పగలరు. ఈ తండ్రి కూడా యోగే. వీడిలో తేజస్సు దీప్తంగా కనిపిస్తున్నది. వీడి చెప్పే మాటలేమో ఇట్లా ఉన్నాయి. ఏమీ జంకు లేకుండా సత్యం చెప్పేస్తున్నాడు. వీడిని శిక్షించాలా వద్దా అని సందేహంలో పడ్డాడు రాజు. తానెన్నాళ్ళు ఏకఛత్రాధిపత్యంగా తిరుగులేని రాజ్యం చేసిన క్రమశిక్షణాపరుడు ఈవేళ తన కొడుకు దగ్గరకు వచ్చేటప్పటికి ఆజ్ఞాభంగం జరిగిపోయింది. దాన్ని సహిస్తే తనకు మరణంతో సమానమైపోతుంది. వీడికి శిక్ష వేద్దామా? వీడి తేజస్విగా కనిపిస్తున్నాడు. వీడిలో దోషం కనిపించడం లేదు. కామకాల అసలే కనిపించడం లేదు. ఆ సందేహంలో పడి దూతల్ని పిలిచి, నా గురువులైన శంఖలిఖితుల ఇద్దరి దగ్గరికి వెళ్ళండి, జరిగిన వృత్తాంతమంతా చెప్పండి, ఈ సుధనువుడికి శిక్ష వెయ్యాలా వద్దా కనుక్కురండి అన్నాడు. ఆ దూతలు అక్కడికి వెళ్లారు. ఆ గురువులు ఈ కథంతా విని అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు. ఏమిటేమిటి, ఈ రాజుకు ధర్మ నిర్ణయం ఇప్పుడు కావాల్సి వచ్చిందా? ఇన్నాళ్ళు ఎంతమందికి ఎన్ని శిక్షలు వేశాడు? మమ్మల్ని అడిగే వేశాడా? కొడుక్కి శిక్ష వేయాల్సి వస్తే ఇంకొకళ్ళ సలహా కావాల్సి వచ్చిందా? మమ్మల్ని అడ్డు పెట్టుకొని కొడుక్కి శిక్ష తప్పించవచ్చనుకుంటున్నాడేమో ఈ పిచ్చిరాజు. సత్యం విషయంలో అడగాల్సిందేముందయ్యా? శిక్ష వేస్తానని ప్రతిజ్ఞ చేశాడు, చాటింపి వేశాడు. ఇది వరకు ఇట్లా ఎవడైనా అతిక్రమిస్తే శిక్ష అమలు పరిచాడు. ఈనాడు మాత్రం వెనక్కి ముందుకు అడుగేస్తున్నాడు ఈ రాజు. చూడండి ఈ రాజు ఎటువంటి వాడో, పూర్వపు రాజులు ఎటువంటి వారు. హరిశ్చంద్రుడి గురించి ఆలోచించుకోండి. మహాత్ముడైన హరిశ్చంద్రుడు సత్యవాక్ పరిపాలన కోసం విశ్వామిత్రుడికి రాజ్యమే ఇచ్చేశాడు. అంతేకాదు సత్యవ్రత పరిరక్షణ కోసం తన భార్యాపుత్రులను కూడా అమ్మేశాడు. అంతేకాదు తన భార్య గొంతు నరికేందుకు కూడా సిద్ధమయ్యాడు. కాశీనగరంలో కాటికాపరిగా చేరి తన యజమానికి ఇచ్చేందుకోసం తన కొడుకు శవం మీద నుంచి గుడ్డ కూడా లాక్కున్నాడు. అటువంటి హరిశ్చంద్ర మహారాజు వంశంలో పుట్టినవాడు ఈయన ఎట్లా మాట్లాడుతున్నాడో చూడండి. దశరథుడు తనకు లేక పుట్టిన కొడుకును సాక్షాత్ నారాయణ అంశని తెలిసినా సరే
తాను భార్యకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అడవికి పంపించాడు. అలా పూర్వపు మహారాజులంతా ఎంతో కష్టాలు వచ్చినా కూడా సత్యం సత్యం అని గోల పెట్టారయ్యా. ఈ రాజు చూడండి, అందరికీ శిక్ష వేస్తాడు, కొడుకు దగ్గరకు వచ్చేటప్పటికి ధర్మశాస్త్రం అని వంక పెట్టుకుని మా దగ్గరకు వచ్చాడు అని కొంచెం కటువుగా మాట్లాడారు. దూతలు కంగారుగా పరుగులు తీసి రాజు దగ్గరకు వెళ్లి, మీ గురువు గారులు ఇద్దరు కూడా అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు, నానా తిట్లు తిడుతున్నారండి అని వివరంగా చెప్పారు. హంసధ్వజ మహారాజు గారు ఉలిక్కి పడ్డాడు. అయ్యయ్యో, ఈ కళ్ళలో తేజస్సు కనిపిస్తోంది, అందుచేత ధర్మ సందేహం వచ్చి అడిగాను గాని గురువులకిద్దరికీ ఇంత కోపం వస్తుందనుకోలేదు అని మహామంత్రిని పిలిచి, మహామంత్రి, ఇక ఆలస్యం వద్దు, నేను వేసిన శిక్షను అమలు పరిచేయి, గురువు గారులు ఇద్దరూ వెళ్లిపోతున్నారట, నేను వెంటనే వెళ్లి వాళ్ళను ఆపాలి అని చెప్పి వెళ్ళాడు. ఈ లోపల అర్జున సైన్యం గాని శ్రీకృష్ణ సైన్యం గాని వస్తే వెంటనే యుద్ధం ప్రారంభించాయి అని హడావుడిగా గుర్రం ఎక్కి వెళ్లిపోయాడు ఆ మహారాజు. ఇక్కడ మంత్రి గారు సంకటంలో పడిపోయాడు. ఆ గురువుగారులు చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ఈ కుర్రవాడు పసివాడు, రాజుగారు లేకుండా రాజుగారి కొడుక్కి మరణశిక్ష అమలు పరచాల్సి వస్తోంది అని కొంచెం సందేహిస్తూ, సుధన్వ, నువ్వు చిన్నవాడివి, నా కొడుకు లాంటి వాడివి, నీకు ఇటువంటి శిక్ష నేను అమలు పరచాల్సిన పరిస్థితి వచ్చింది, రాజుగారి ఆజ్ఞ ఇట్లా ఉంది, నేనేం చేయాలో తెలియటం లేదు, నువ్వే చెప్పు అని అన్నాడు. అప్పుడు సుధన్వుడు ఏమీ తొట్టుపాటు పడలేదు, నిశ్చలంగా ఉన్నాడు. లోపల ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు గాని పైకి మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు. మహామంత్రి గారు, మీరేమీ సందేహించవద్దు, మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి, మీరు పరాధీనులు, రాజు ఎట్లా చెప్తే అట్లా చేయటం వరకే మీకున్న ధర్మం, దాన్ని పాటించండి, మిగతావన్నీ మీకు అనవసరం అన్నాడు. అతను అలా అనేటప్పటికీ మంత్రి గారు ఇద్దరు సైనికుల్ని పిలిచి సుధన్వుణ్ణి పైకెత్తమన్నాడు. వాళ్ళు ఊరికే చెయ్యి ఆసరా ఇచ్చారు. సుధన్వుడే సింహంలాగా ఎగిరి ఆ మండిపోతున్న నూనెలోకి దూకేశాడు. అలా దూకుతూ లోపల శ్రీకృష్ణ పరమాత్మ ధ్యానం చేస్తున్నాడు ఆ సుధన్వుడు. దేవా, చాలా సంకట సమయం వచ్చిందయ్యా, నాకే కాదు తండ్రి, నీకు కూడా పరీక్ష సమయం వచ్చింది. నీ భక్తుడైన వాడు, అస్త్ర విద్యా పాండిత్యం సంపాదించిన వాడు, నీతో స్వయంగా యుద్ధం చేద్దామని బయలుదేరిన వాడు అసమర్థుడై ముందరే చచ్చిపోయాడని అపకీర్తి రాబోతుందయ్యా, దేవా రక్షించు అని ప్రాధేయపడ్డాడు. దేవా, పూర్వం నేను కూడా కొంత ఉపాసన చేశా, కొంత ప్రార్థన చేశా, కానీ ఈ వేళ ఆపద వచ్చింది. ఈ వేళ చేసినంత గట్టిగా నీ ప్రార్థన పూర్వం నేను ఎప్పుడూ చేయలేదు. ఇది స్పష్టంగా చెబుతున్నాను దేవా, జనమంతా ఇంతే, భయంకరమైన భయంలో పడితే, సంకటంలో పడితే, ప్రాణాంతకమైన పరిస్థితిలో పడితే అప్పుడు స్మరిస్తారు నిన్ను. ఈ మానవులందరూ అంతే, అంతేగాని సుఖాలు ఉన్నప్పుడు ఈ మానవులు నిన్ను స్మరించరు. ఇది మానవుల లక్షణం, ఇది సత్యం. నేను కూడా అంతే, సుఖాల్లో ఉన్నప్పుడు నీ స్మరణ చేయలేదు, అందుచేత నా సౌభాగ్యాలను నిందించుకుంటున్నాను. రాజపుత్రుడిగా పుట్టా, ఆరోగ్యవంతుడిగా పుట్టా, మహావీరుడిగా పుట్టా, అన్ని సౌఖ్యాలతో ఉన్నాను గనుక, అన్ని రకాల గొప్పగా ఉన్నాను గనుక సరిగ్గా నిన్ను స్మరించలేకపోయాను. నాకు వచ్చిన ఈ సౌఖ్యాలున్నాయే, జన్మసిద్ధమైన సంపదలున్నాయే, భోగాలున్నాయే, ఇవే నాకు వచ్చిన దౌర్భాగ్యాలు అనిపిస్తుంది ఇప్పుడు దేవా. ఎందుకంటే అవి శ్రీహరిని లేకుండా చేశాయి నాకు. పూర్వం పెద్ద పెద్ద వాళ్ళంతా ఇట్లాంటి పనే చేశారు దేవా. ప్రహ్లాదుడున్నాడు, చిన్నప్పటి నుంచి తండ్రి పీడించాడు గనుక అతను నీ స్మరణ చేశాడు. ఆ గజేంద్రుడున్నాడు, మసలి పట్టుకున్నాక నిన్ను స్మరించాడు. ఆ తల్లి ద్రౌపదీదేవి ఉంది, రాజసభలో అవమానం జరిగాక నిన్ను స్మరించింది. ఆ గోపికలంతా ఉన్నారు, మీ యాదవ జాతి వారంతా ఉన్నారు, వారు నిన్ను స్మరించారు. ఎప్పుడు రాక్షసులు వచ్చి పీడిస్తే అప్పటిదాకా ఆటల్లో కాలక్షేపం చేశారు. అది మానవుల లక్షణం. నేను అట్లాంటి వాడిని. అయినా సరే నువ్వు మాత్రం వాళ్ళను వదిలిపెట్టలేదు. ఏరా, సుఖాల్లో ఉన్నప్పుడు నేను గుర్తుకు రాలేదా, కష్టాల్లో ఉన్నప్పుడు గుర్తుకు వచ్చానా అని నీవు కోపగించుకోలేదు. వాళ్ళ కష్టాల్లో పడ్డ తరువాత స్మరించినా సరే దానికే సంతోషించి రక్షిస్తూనే వచ్చావు. ఒకవేళ రక్షించలేదనుకో, అయినా సరే నీ చింతనం మానకూడదు. సమస్త జనులను అర్ధన చేసేవాడివి, మర్దన చేసేవాడివి, సంహారం చేసేవాడివి నువ్వే తండ్రి. అటువంటి నిన్ను మరణ సమయంలో స్మరించినట్లయితే వారికి ముక్తి ఖచ్చితంగా వస్తుంది. కనుక దేవా, నాకు మరణాన్ని ఇచ్చి మోక్షాన్ని ఇస్తావో, మళ్ళీ జీవితాన్ని ఇచ్చి కీర్తిని ఇస్తావో నీ ఇష్టం తండ్రి. నువ్వెలా చేస్తావో నీ ఇష్టం. నువ్వు ఏమిచ్చినా సరే, నువ్వు ఏదో రకంగా నన్ను రక్షించు దేవా, కృష్ణ కృష్ణ అంటూ ప్రార్థిస్తున్నాడు సుధన్వుడు. ఆ శ్రీకృష్ణ నామస్మరణ మహత్యం ఏమిటో, అంతకు ముందు అతను చేసిన తపో విశేషం ఏమిటో, అతని భావనా విశేషం ఏమిటో గాని ఎప్పుడైతే అతను శ్రీకృష్ణ నామస్మరణ చేస్తూ సలసల కాగే నూనెలోకి దూకేశాడో అప్పుడు అతడు పద్మంలాగా తేలుతున్నాడు. ఆ నూనెలో ఈతలు కొడుతున్నాడు. చూసేవారికంతా ఆశ్చర్యంగా ఉంది.
ఏమిటి అర్థం కావటం లేదు. అనేకులైన సైనికులు ఆహాకారాలు చేశారు. కొంతమంది రాజుగారిని తిట్టారు. కొంతమంది తమ కిరీటాలు తీసి పారేశారు. కొంతమంది చేతిలో ఉండే ఆయుధాలు పక్కన పడేశారు. కొంతమంది మేమే దూకితే బాగుండును అని అన్నారు. పరిస్థితి అంతా అనేక విధాలుగా అల్లకల్లోలంగా ఉంది. మంత్రి గారు ఏమీ చేయలేకపోతున్నాడు. ఆశ్చర్యంతో స్తబ్దుడై అలాగే చూస్తున్నాడు. కానీ చిత్రం ఏమిటంటే పరిశీలిస్తున్న కొద్దీ నూనెలో కుర్రవాడు పద్మంలాగా వికసించి నవ్వుతున్నాడు. ఏదో నామస్మరణ చేస్తున్నాడు. ఏమిటో వినిపించటం లేదు. ఆ నూనె పటపటలాడుతోంది. పెలపెలా పేలిపోతుంది. పొగలు కమ్ముతోంది. ఆ ధ్వనుల్లో ఈయన ఏమంటున్నాడో తెలియటం లేదు. మంత్రం లాంటిది ఏదో ఉచ్చరిస్తున్నాడని అర్థమవుతోంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్న సమయంలో పురోహితుల్ని వెంటబెట్టుకుని ఆ రాజుగారు వచ్చారు. ఆ మహారాజు అక్కడికి వెళ్లి కాళ్ళ మీద పడి బతిమాలి ఆ పురోహితుల్ని వెంటబెట్టుకుని వచ్చాడు. వాళ్ళు వచ్చేటప్పటికి సుధన్వుడు నూనెలో హాయిగా తేలుతున్నాడు. పద్మంలాగా ముఖం వికసించి ఉంది. ఇది చూశారు ఆ గురువులు. వాళ్ళకేదో అనుమానం వచ్చి ఒక పచ్చి కొబ్బరికాయ తీసుకురమ్మన్నారు. పెద్దవాడు శంఖ మహర్షి దాన్ని విసిరి నూనెలో వేశాడు. అంతే, ఆ కొబ్బరికాయ టపాల్మని పేలి 2 ముక్కలైపోయి ఒక ముక్క వచ్చి శంకుడి గారి తలకు, ఇంకొక ముక్క వచ్చి లిఖితుడి గారి ముఖానికి కొట్టుకుంది. ఇలా 2 ముక్కలు సరాసరి వచ్చి ముఖాలకి కొట్టుకునేసరికి వాళ్ళిద్దరూ క్రమంలోకి వచ్చేశారు. ఒక్కసారి మనసులు ఏకాగ్రతం చేసి ఏం జరిగిందా అని చూశారు. చూస్తే ఆ సుధన్వుడు దివ్య తేజో విరాజితుడై కనిపిస్తున్నాడు. ఏదో మంత్రస్మరణ చేస్తున్నాడు. అయినప్పటికీ వీరికి అనుమానం తీరలేదు. వెంటనే చుట్టుపక్కల వారిని అందరినీ పిలిచి ఇతన్ని నూనెలో వేసే సమయంలో ఇతని దగ్గర ఔషధాలు ఏమైనా పెట్టుకున్నాడా, కొన్ని రకాల మంత్రప్రయోగాలు ఏమైనా చేశాడా అని విచారణ చేశారు. ఔషధాలు లాంటివి ఏమీ లేవు, మూలికలు గెలికలు ఏమీ లేవు అన్నారు వాళ్ళు. అయితే ఏం జపం చేశాడు, ఏమైనా మంత్రప్రయోగం చేశాడా, ముద్రలు ఏమైనా వేశాడా అని అడిగారు ఆ గురువులు. ముద్రలు లేవు, ఏమీ లేవు. మేము విన్నది ఒక్కటే, కృష్ణ కృష్ణ అని వినిపించింది. ఆ మాట అంటూ దూకేశాడు. లోపలికి పోయిన తరువాత ఏమంటున్నాడో మాకు వినిపించడం లేదు. అంతా చిటపట ధ్వనులతో నిండి ఉంది. మీరే చూస్తున్నారు కదా అన్నారు ఆ సైనికులు. శంకులిఖితులిద్దరూ రాజుగారి వంక చూసి, రాజా, నువ్వు మమ్మల్ని క్షమించాలి. మేము ధర్మ నిర్ణయంలో పొరపాటు చేశాం. వాడు శ్రీకృష్ణుడు భక్తుడని, ఒక దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్నాడని సందేహంలో పడ్డావు నువ్వు. ఆ సందేహం మనసులో పెట్టుకోకుండా కేవలం ధర్మం ధర్మం అంటూ భక్తిత్వాన్ని మేము మర్చిపోయాము. శ్రీకృష్ణ భక్తుల ప్రవర్తన ఎలా ఉంటుందో అది కూడా గమనించుకోవాలి అనే ధర్మసూక్ష్మాన్ని మర్చిపోయాం. శిక్ష అమలు పరచవలసిందేనని గోల చేశాం. మా మూర్ఖత్వం వలన వీడిని నూనెలో వేయవలసి వచ్చింది. నూనెలో వేసినా కూడా పద్మంలాగా ప్రకాశిస్తున్నాడు. ఏదో మంత్రోచ్చారణ చేస్తున్నాడు. మేము తప్పుడు నిర్ణయం చేశాం కనుక మాకు శిక్ష పడాలి. కనుక మేము కూడా దీంట్లోకి దూకేస్తాం అంటూనే ఆ శంఖలిఖితులిద్దరూ ఒకేసారి ఆ నూనెలోకి దూకేశారు. వారిద్దరూ ఆ నూనెలోకి దూకేసరికి సుధన్వుడు ఇద్దరిని చెరో చేత్తోనూ ఎత్తు పట్టుకున్నాడు. ఎందుకంటే వారిద్దరూ తనకు కూడా గురువులే. అతను చేత్తో పట్టుకోగానే అప్పటిదాకా సెగలు కమ్ముతున్న నూనె మొత్తమంతా మంచు ముక్కలా అయిపోయింది. పైకి పొగలు వస్తున్నాయి, అయినా మంచు ముక్కలాగా అయిపోయింది. అతని ప్రభావం చేత అట్లా అయిపోయింది. వెంటనే ఆ ఇద్దరు అతని నెత్తి మీద చెయ్యి పెట్టి చూశారు. చూసేటప్పటికి అతను ఏ మంత్ర జపం చేస్తున్నాడో అర్థమైంది. ఆ సుధన్వుడు శ్రీకృష్ణ ధ్యానం చేస్తున్నాడు. నరసింహ మంత్ర జపం చేస్తున్నాడు. ఆ నరసింహ మంత్రం వీరే ఉపదేశం చేశారు. పూర్వం ఎప్పుడూ జరిగిన పని అది. దాన్ని అతను మహోత్సాహంగా జపం చేస్తున్నాడు. శక్తి సంపాదించాడని వీరికి తెలియదు. ఆ నరసింహ మంత్రం ప్రభావం చేత, శ్రీకృష్ణ భక్తి ప్రభావం చేత, శ్రీకృష్ణ స్మరణ విశేషం చేత అతను మృత్యువును కూడా జయించాడని గ్రహించి గురువులిద్దరూ అతన్ని ఆ నూనెలోనే గట్టిగా కౌగిలించుకున్నారు. వాళ్ళు సంతోషంగా ఇలా అన్నారు, నాయనా సుధన్వ, మేము ధర్మ నిర్ణయంలో పొరపాటు చేశాం. అలా తప్పు చేయటం వల్ల మాకు ఒక భాగ్యం లభించింది. పూర్వం శ్రీహరి ప్రహ్లాదుని అగ్నిశిఖల్లో నుంచి రక్షించాడని విన్నాం. కానీ కల్లారా చూసే భాగ్యం మాకు ఈ వేళ లభించింది. కవులు చెప్తే వినటం కాదు, ప్రత్యక్షంగా చూస్తున్నాం. మా భాగ్యం ఇది అని బయటికి వచ్చిన తరువాత అతన్ని తండ్రి కూడా కౌగిలించుకున్నాడు. కౌగిలించుకుని ఏం చెప్పాలో తెలియక కొంచెం ఇబ్బంది పడ్డాడు. పొగలు ఎగచిమ్మే నూనె పాత్రలో తోయించాను నిన్ను. తండ్రినైనా ఇటువంటి క్రూరమైన పని చేస్తే ఆ స్వామి శ్రీకృష్ణుని నిన్ను దయతో రక్షించాడు. తండ్రిని నేను నిన్ను నిప్పుల్లోకి తోయించా. ఆ దేవుడు నిన్ను పూలలోకి తెచ్చాడు. రాజశాసనం అమలు చేయాలనే పట్టుదలతో అలా చేశాను గాని నీ మీద కోపంతో కాదు. నీకు పైన 4 అన్నలున్నారు. వీరందరికీ సేనాధిపత్యం నిర్వహించే అర్హత ఉంది. అయినా సరే నేను నీకు ఇటువంటి అపకారం చేశాను గనుక
నేను అపకారం చేసిన నీ తపో మహిమతో నువ్వు బయటకు వచ్చావు కనుక వీళ్ళందరినీ కాదని నీకు సేనాధిపత్యం ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు వెంటనే సేనాధిపతి అయిపో అంటూ ఆ కొడుకుని మెచ్చుకుంటూ కౌగిలించుకున్నాడు. సుధనువుని సోదరులు, పెదతండ్రులు, పినతండ్రులు అందరూ ఆ కుర్రవాడికి సేనాధిపత్యం ఇచ్చినందుకు చాలా సంతోషించారు. అతను కూడా అందరికీ నమస్కారం పెట్టాడు. సభ అంతా ముగిసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించారు. రాజుగారు మళ్ళీ మామూలు స్థితికి వచ్చేశాడు. ఇప్పటి వరకు ఏదో జరిగిపోయింది, ఇంకా నేను చూసుకుంటాను. నేను పద్మవ్యూహం పన్నుతున్నాను. ఈలోగా మనం దూతను పంపిద్దాం. వాడు అశ్వాన్ని లాక్కొచ్చేస్తాడు. ఎవడు అడ్డు వస్తాడో చూద్దామని అన్నాడు రాజు. ఇది దొంగచాటు వ్యవహారం కాదు. గట్టిగా తొడగొట్టి సవాలు విసురుతున్నారు వీళ్ళు. ముందుగానే పద్మవ్యూహం ఏర్పాటు చేసుకున్నారు. పద్మవ్యూహం రచన చాలా కష్టమైందని చెబుతూ ఉంటారు. మహాభారతంలో కూడా పద్మవ్యూహం ఉంది. అభిమన్యుడు పడిపోయింది ఆ పద్మవ్యూహంలోనే. అటువంటి క్లిష్టమైన పద్మవ్యూహాన్ని చాలా నేర్పుగా ఈ రాజుగారు టకటకా వేయించేశాడు. కొంతమంది సైనికుల్ని పంపించి ఆ గుర్రాన్ని లాక్కు రమ్మన్నాడు. వాళ్ళు లాక్కొచ్చారు. దాంతో మిగతా సైనికులకు బ్రహ్మాండమైన ఉత్సాహం వచ్చేసింది. వాళ్ళు నోటి నిండా తాంబూలం వేసుకొని ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేసుకుంటూ ఆయుధాలు తిప్పుకుంటూ యుద్ధం యుద్ధం అంటూ గంతులేసుకుంటూ ఎదురు చూస్తున్నారు. సో ఇప్పుడు సుధనుడు కృష్ణ పరమాత్మ దయతో బయటపడి సేనాధిపత్యం వహిస్తాడు. ఆ తరువాత సుధనుడు విజృంభించి అర్జునుడితో చేసిన అద్భుతమైన యుద్ధం గురించి నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఆ ఎపిసోడ్ లో సుధనుడు ప్రతాపానికి తట్టుకోలేక అర్జునుడు కృష్ణ పరమాత్మని వేడుకుంటాడు. ఎంతో అద్భుతమైన యుద్ధ ఘట్టం అది. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తెలుసు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అన్నిటికన్నా ముందు వీడియోని లైక్ చేయండి. అప్పుడే వీడియో కొంచెం రీచ్ పెరుగుతుంది. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.